తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు? ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కనుక చాలా సింపుల్ ఈజీగా సర్వపిండి అయితే చేసేసుకుందాము. ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. 2 స్పూన్స్ వేరుశనగ తీసుకుని మనం ప్యాన్లోనైతే డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా 2 కప్పుల బియ్యపిండి అయితే తీసుకోవాలి. మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చితే మీ వాల్యుబుల్ లైక్స్ అలాగే మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సేమ్ అదే బౌల్లోకి 2 స్పూన్స్ నువ్వులు అయితే వేసుకోవాలి. మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వేరుశనగలు, అవైతే పొట్టు తీసుకుని వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం అన్నది ఎప్పుడూ కూడా మీ స్పైసీనెస్కి మీ టేస్ట్కి తగినంత అయితే వేసుకోవాలి. మన ఛానల్లో సింపుల్ కుకింగ్ వీడియోస్, దుబాయ్ షాపింగ్ వ్లాగ్స్, అలాగే దుబాయ్ గోల్డ్ వీడియో కూడా ఉన్నది, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఒక ఉల్లిపాయను తీసుకుని చిన్ని పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 2 పచ్చిమిరపకాయలు అన్నది కూడా చిన్ని పీసెస్ కింద అయితే తీసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. మీలో ఎంతమందికి తెలంగాణ స్పెషల్ సర్వపిండి తెలుసు, అలాగే మీలో ఎంతమంది ట్రై చేశారు ఈ రెసిపీ అన్నది కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకోవాలి. ఇంకా నాకు తెలిసి సర్వపిండి చాలా టైప్స్ ఆఫ్ సర్వపిండిస్ ఉంటాయి, సొరకాయ సర్వపిండి ఇలాగా. సో మీకు ఏ సర్వపిండి అంటే ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండిని అయితే మనం కలుపుకోవాలి. ఇక్కడ లాస్ట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా కూడా మనం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా పిండిని అంతా కూడా కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయితే ప్యాన్ మొత్తం మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ సర్వపిండి అన్నది మనం ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ కింద తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్యాన్ మొత్తం కూడా మనం సర్వపిండిని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ హోల్స్లో మనం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి బాగా కాలుతుందన్నమాట. చాలామంది ఏంటంటే 2 సైడ్స్ కాల్చుకుని తింటారు, క్రిస్పీనెస్ ఇష్టపడిన వాళ్ళు. అలాగే మెత్తగా కావాలంటే కూడా ఒక సైడ్ అయితే కాల్చుకుంటే సరిపోతుంది. మొత్తం కూడా మనకి 7 to 8 minutes అయితే పడుతుందన్నమాట బోత్ సైడ్స్ కాలటానికి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్టవ్ వెలిగించకుండానే చేస్తాము. వన్స్ ఇలాగా హోల్స్ పెట్టుకుని ఆయిల్ అది వేసుకున్నాక స్టవ్ అయితే వెలిగించుకోవాలి. ఇలా మనకి 7 to 8 minutes అయితే పడుతుంది బోత్ సైడ్స్ కాలటానికి. క్రిస్పీనెస్ ఇష్టపడని వాళ్ళు, కొంచెం మెత్తగా తినాలి అనుకున్న వాళ్ళు అయితే ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా తెలంగాణ స్పెషల్ సర్వపిండిని అయితే చాలా సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చు. బిగినర్స్, బ్యాచిలర్స్ ఎవరైనా సరే తప్పకుండా తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెసిపీ ట్రై చేయండి. ఇక్కడ మన యమ్మీ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. చక్కగా ఈవినింగ్ స్నాక్స్ టైం లాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ వాల్యుబుల్ లైక్స్, మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.